అసలు చంద్రబాబు నాయుడు గారు బతికుంటాం, బతకలేకపోవటం, చచ్చిపోవటం అనేది ఇతను డిసైడ్ చేయలేడు కదా. ఇది అయారాంగాళ్ళు గయారాంగాళ్ళు రాజకీయాల్లో. అవినీతిపరుడైనటువంటి విజయసాయిరెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉంటాయి. వాటన్నిటి గురించి అసలు నువ్వు ముందు విజయసాయిరెడ్డి ఒకటి చెప్పు. శాంతి అనే అమ్మాయిని ఏం చేసావు? ఢిల్లీ వచ్చి నిన్ను అటాక్ చేశాను కదా. అదేవిధంగా విశాఖపట్నంలో ప్రేమ సమాజానికి సంబంధించి సైట్ల గురించి, నీ కూతురు ఏదైతే సముద్రం ఒడ్డున కట్టినటువంటి కట్టడాల గురించి, అదేవిధంగా అసైన్డ్ ల్యాండ్స్, దేవాదాయ ధర్మదాయ శాఖకు సంబంధించినటువంటి ల్యాండ్స్, నీ అల్లుడు శరత్చంద్రారెడ్డి అతను మద్యం దాంట్లో ఢిల్లీలో నాన్ బెయిలబుల్లో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి అంశం, క్రికెట్లో 400 కోట్ల రూపాయలు సెక్రటరీగా ప్రెసిడెంట్గా ఉండి నీ అల్లుడు కొడుకులు ఎంత దోచేశారో ఈ రాష్ట్రానికి సమాజానికి అందరికీ తెలిసిందే. అసలు సిగ్గు ఎగ్గు లేకుండా నిన్ను గురించి నువ్వు చెప్పుకోలేని పరిస్థితుల్లో ముందు నీ గురించి చెప్పమంటే ఎదుటోడు గురించి చెప్తావే నంగనాసి తొంగబుర్రలాగా. ఈ యొక్క కింద ఉంటుంది నలుపు, ఆ నలుపు ఒక్కసారి నువ్వు చూసుకుంటే తెలుస్తుంది, కొరిగించే నలుపు. అవన్నీ కట్టుకథలుగా చెప్తూ జనాల్ని మభ్యపెడుతూ మారేడుకాయ చేస్తున్నటువంటి విజయసాయిరెడ్డి ముందు నిన్ను ఎన్ని సంవత్సరాలు వేసినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి కార్యక్రమాల్లో నువ్వు నెంబర్ 2గా ఉన్నావు. నీ జన్మ చాలదు, ఈసారి జన్మల్లో కూడా నువ్వు జైల్లోనే ఉంటావు. అది స్పష్టమైనటువంటి అంశం, వెరీ క్లియర్. నువ్వు ఎన్ని చేశావు? దాదాపుగా నువ్వు 17 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండవు. జైలుకి ఎందుకు వెళ్తారు చెప్పండి? రిఫార్మ్స్ అంటే నీలో మార్పు రావాలా. జనజీవన స్రవంతిలో జంతువులు తిరగవు కాబట్టి, ఆ జంతువులు మూర్ఖంగా ఉంటాయి కాబట్టి వాడిని అంచిపట్టి అక్కడ మావటివాడు కంట్రోల్ చేసినట్టుగా నిన్ను జైల్లో పెట్టి, నేను ఎందుకు జైల్లోకి వచ్చానని ఒక రియలైజేషన్ కోసం నేను జైల్లో పెడితే మీరు మేకవన్నిన పులుల్లాగా రక్త మాంసాలను మరిగి అవినీతి ఆ పదమైనటువంటి కాంక్షతో ప్రజల్ని మీరు సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో ఈ ప్రజలను కొని ఓట్లు వేయించుకొని చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని బతుకుతా మీరంతా లక్షల కోట్లు దోచేసి మా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలని ఉచ్చరిస్తా దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే మీకు సిగ్గుందా? ఈ ప్రజాస్వామ్యంలో శరం ఉందా? అసలు మీరు పకోడీ రాజకీయం చేస్తున్నారా? అప్పడాల రాజకీయాలు చేస్తున్నారా? అసలు రాజకీయమేనా? ఇన్ని కోటాను కోట్ల రూపాయలు దోచేస్తే ఈ భారతదేశం ఎంత దౌర్భాగ్యం అంటే, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ అంటే మిమ్మల్ని ఇంతమటికి జైల్లో పంపించలేదంటే సిగ్గుతో తల ఉంచుకుంటా ఉన్నాం మేము. ఇది ప్రజాస్వామ్యమా? ముందు అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు? అసలు మీరు జైలుకి చంద్రబాబు నాయుడు గారిని పంపించడమే మీరు చేసినటువంటి పెద్ద తప్పు. ఆ తప్పు ఈ రోజుకు మూల్యం చెల్లించుకోలేక అధికారమే కోల్పోయారు. ఇంకా పరుష పదజాలంతో ఎవరిని రెచ్చగొట్టడం కోసం మాట్లాడుతున్నావు విజయసాయిరెడ్డి? నిన్ను పార్టీలోంచి ఎక్స్పెల్ చేయాలా. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలా. నీలాంటి నువ్వు అసలు వార్డు కౌన్సిలర్ కూడా కాలే ఈ రోజుకి. నువ్వు ఒక పెద్ద టక్కు చేసుకొని నువ్వు పెద్ద ఇంటలెక్చువల్ లాగా మాట్లాడుతూ ఉంటే రాజకీయాల్లో మాస్ నాయకులు నిన్ను యాక్సెప్ట్ చేస్తారా? నీ యొక్క బ్రెయిను నీ అంతా తప్పుదారిలో సీఏగా ఉండి చార్టెడ్ అకౌంటెంట్గా ఉండి నిన్ను చార్టెడ్ అకౌంట్కి సంబంధించినటువంటి దాంట్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్లో నీ యొక్క పేరుని రిజిస్టర్లో నుంచి రద్దు చేయాలని కూడా వాళ్ళందరూ కూడా కోరారు ఈ భారతదేశంలో. ఇంకా నీకు సిగ్గు రాలేదా? అసలు సిగ్గు ఎగ్గు లేదమ్మా నాకు తగునమ్మా అని చెప్పేసి నువ్వు పెద్ద బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాలో ఉన్నట్టుగా ఉన్నావే నువ్వు రాజకీయాల్లో. ఇదంతా అసలు దీన్ని ఏమంటారు? రాజకీయ వ్యభిచారం అంటారు. సరే, ఈరోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు రైతు సుఖీభావ అని చెప్పి. ఏందండి వాళ్ళు చేసేది రైతు సుఖీభావ గురించి? మేము రాగానే సూపర్ 6లో ఏదైతే ఈ గతంలో ప్రభుత్వాలన్నీ రైతులకి రుణం ఇచ్చి దాని మీద వడ్డీలు పెంచేసి సుంకాలు కాళ్ళు ఉరేసుకునే పరిస్థితికి వస్తే చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ సబ్సిడీ మొత్తం రద్దు చేసేసాడు 1700 కోట్ల రూపాయలు. ఇంతకన్నా ఏం కావాలా? తడిచిపోయినటువంటి బియ్యాన్ని, బ్రహ్మాండంగా ఒడ్లని అసలు బ్రహ్మాండం కొనేస్తూ ఉన్నారు. అసలు ఎవరైనా బాగుపడ్డారు ఆంధ్రప్రదేశ్లో? నేను మొన్న అడిగాను ఎక్కడ మన అడ్డ రోడ్డు దగ్గర రైతులను కొంతమందిని. అసలు ఇంత జరిగినటువంటి ప్రభుత్వాలు ఎక్కడ రాలేదు. గత 5 సంవత్సరాలు అన్నారు కానీ మాటలే కానీ కలబొల్లి పాటలే కానీ ఏమి లేవు.
ఇప్పుడు బ్రహ్మాండంగా మాకు మా ఒడ్లన్నీ కొనేశారండి, మాకు హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది, సరసమైన ధరలో మంచి మాకు గిట్టుబాటు ధరలు ఇస్తున్నారు ఎంఆర్పీలు అంటున్నారు. ఇంతకన్నా ఏం కావాలా? సుఖీబాబు ఏంది ఇప్పుడు పొందా? అసలు ముందు అతను ఉంటాడో లేదో చూసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ సుఖీబాబు చేసుకోమనండి.